యాక్చువల్గా అది 2000 ఇయర్, అది 2000 సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 25 years బిఫోర్. 25 సంవత్సరాల ముందు నా డిగ్రీ కంప్లీట్ అయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. మాది ఒక విలేజ్, అమీనాబాద్ అని ఒక విలేజ్, కోదాడ అనే టౌన్ దగ్గర. ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్, ఒకప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్. డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అది పీజీ ఎంట్రన్స్ రాద్దాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాద్దాము అన్న ఆలోచనతో ఎంఎస్డబ్ల్యూ చేద్దాం, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేద్దామని ఇక్కడ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ నడుస్తుంది. మీకు ఉస్మానియా యూనివర్సిటీ వెనక ఒక బస్తీ ఉంది, తెలుసా ఎవరికన్నా? దాని పేరు చెప్పండి. ఒడ్రెర బస్తీ. అక్కడ రూమ్ తీసుకొని నేను మా ఫ్రెండ్స్తో పాటు ఉన్నప్పుడు ఈనాడు పేపర్ తీసి చూస్తే దాంట్లో ఒక యాడ్ వచ్చింది, వ్యక్తిత్వ వికాస శిక్షణ అని చెప్పేసి. అవునా అని చెప్పేసి అప్పుడున్న ఆలోచన బట్టి వెంటనే వెళ్ళేసి చిక్కడిపల్లిలో సిటీ సెంటర్ లైబ్రరీ ఉంది, తెలుసా మీకు? అక్కడికి వెళ్ళేసి క్లాసెస్. అప్పుడు ఫస్ట్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటో తెలుసుకోవడం కోసం ఒక గ్రేట్ ప్లాట్ఫామ్, అదే ఈ ఇంపాక్ట్. అప్పుడు అక్కడ చూశాను గంప నాగేశ్వరరావు గారని. ఓకే, చాలామందికి తెలియకపోవచ్చు. అంటే బ్రదర్ షఫీ అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వెళ్తే ఇంపాక్ట్ నుంచే వచ్చాను. అప్పుడు క్లాసెస్, ఇప్పుడు నాకు తెలిసి 3 days క్లాసెస్, 7 days క్లాసెస్, 10 days క్లాసెస్ నడుస్తున్నాయి కదా. అప్పుడు 30 days క్లాసెస్, 30 days ఉండే ఆ క్లాసెస్. ఆ 30 days క్లాసెస్ అటెండ్ అయ్యాను. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఎవ్రీడే ఈవినింగ్ ఉండేది. ఈవినింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు 3 hours ఏదో క్లాసెస్ ఉండేవి. కంప్లీట్గా డైలీ ఒక ట్రైనర్ వచ్చేవాళ్ళు చెప్పేవాడు. నా లైఫ్ టర్నింగ్ డే అది. కంప్లీట్ లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో విలేజ్లో పుట్టి అక్కడున్న వాతావరణంలో అక్కడ చదువుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మాటలు వింటుంటే, ఓహో ఇదా జీవితం, ఓహో ఇలా ఆలోచించాలా, ఇలా ఉండాలా, ఇంత గొప్పగా ఉండాలా, మనిషి ఆలోచిస్తే ఇలాంటి మార్పు వస్తుందా, ఓ చాలా బాగా అనిపించింది. అంటే షఫీ అనే వ్యక్తి నెల ముందు నెల తర్వాత మారిపోయాడు. ఆ టైంలో నేను గంపా నాగేశ్వరరావు గారికి కాల్ చేసి వారి ఆఫీస్కి వారు పిలిస్తే వెళ్ళాను. సార్ ఈ క్లాసెస్ విన్నాను కదా, చాలా బాగున్నాయి, నేను ఏం చేయాలి, నాకు గైడెన్స్ ఇవ్వండి అంటే, సార్ అంటే నాలో ఏం చూసారో తెలియదు, ఏం అర్థమైందో తెలియదు. ఓ పంచే షఫీ, ఇవే క్లాసెస్ నువ్వు చెప్పు అన్నారు. ఏమన్నారు? ఈ క్లాసెస్ నువ్వు నేర్చుకుందే నువ్వు చెప్పడం మొదలుపెట్టు, స్కూల్స్కి వెళ్ళు, కాలేజెస్కి వెళ్ళు, నువ్వు వెళ్ళు, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళు, ఇది చెప్పడం మొదలుపెట్టు అన్నారు. అంటే నాలో ఏముందో నాకు తెలియదు. గుర్తించే వ్యక్తి గుర్తిస్తాడు, అదే గురువు అంటే. హీఈస్ ద మాస్టర్. ఎవరిని ఎక్కడ షైనప్ చేయాలి, ఎవరు ఎక్కడ సింక్ అవుతారు అని ఐడెంటిఫై చేయగలిగిన స్కిల్ గంపా నాగేశ్వరరావు గారు. నాకు తెలిసి కొన్ని లక్షలు కాదు, 10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో, ఎంత కాదన్నా కానీ ఒక 6-7 కోట్ల మంది వ్యూవర్స్ నాకు ఉన్నారు ఇక్కడ. ఈ బ్లెస్సింగ్స్ అయితే ఇది మొదటిసారి. అంటే ఇప్పుడు నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ ప్లీజ్ సార్ ఒక చిన్న అవకాశం నాకు, నేను మాట్లాడే టైంలో 1 minute కోసం స్టేజ్ మీదకి రావాలి సార్. నేనంటే లేదా నేను రానన్నారు. లేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, 1 minute కోసం. నా మనసులో ఒకటి ఉండిపోయింది, నా చేతులతో ఒక శాల్వా మీ మీద వేసి, ఎందుకంటే ప్లీజ్ అని చెప్తే అస్సలు ఒప్పుకోలేదు. దిస్ ఈజ్ లీడర్షిప్ సార్, దిస్ ఈజ్ లీడర్షిప్. అంటే చాలామందిని చూసాం లైఫ్లో, చాలామందిని చూసాం. ఎంత ఎదిగినా, ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఒదిగే ఉండాలి. దిస్ ఈజ్ లీడర్షిప్. నిజంగా చెప్పాలంటే నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? బెస్ట్ మోటివేషన్ అనిపిస్తుందా లేదా? ఎంతమందికి అనిపిస్తుంది? దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గంపా నాగేశ్వరరావు గారు. దట్ ఈస్ ద రిజల్ట్. ఓకే, అంటే నేను బయటకు కనిపిస్తున్నాను, కనపడకుండా తమ వ్యక్తిగత జీవితాల్లో వెలుగులు నింపుకొని సక్సెస్ అయిన వారు కోకొల్లలు ఉన్నారు. ఇది సార్ లైఫ్లో ఏం చేసావురా అంటే, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇది కాదు సార్. అది కాదంటే అది వద్దనట్లే, అది చేయండి. సొసైటీకి ఏమి ఇచ్చావు? వచ్చారు పోయారు సార్, అదే అంటారు సార్ స్పీచ్ వినండి, వచ్చారు పోతారు, వచ్చి ఏమి ఇచ్చిపోయావు అన్నది కావాలి. వస్తే నువ్వు ఏమి ఇచ్చెళ్ళావు, దట్ ఈస్ ద పాయింట్. ఎప్పుడైతే మనం లీడర్గా ఎదగాలనుకుంటామో, ప్రజల కోసం ఉపయోగపడాలంటే పండ్లు ఉన్న చెట్లు. ఎప్పుడైతే పండ్లు ఉన్న చెట్టుగా ఎదగాలనుకుంటామో దానికి రాళ్ల దెబ్బలు తప్పవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, గంపా నాగేశ్వరరావు గారికి అన్ని అప్రిషియేషన్సే ఉండవు. వారికి పర్సనల్గా కూర్చొని అడగండి, వారికి వ్యతిరేకంగా ఎన్ని బ్లేమింగ్స్ ఉంటాయో, వారిని ఎంత డిఫెమ్ చేసే ప్రయత్నాలు ప్రజలు చేస్తుంటారో, వారి నుంచి అంత నెగిటివ్గా మాట్లాడుకుంటూ జలస్ ఉంటుంది సార్. మీకు 10 మంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఒకడెవడు ఉంటాడు? ఉండడా?
ఉంటాడు. నువ్వు పండ్లు నచ్చట్లే, ఈ ప్రజలకి పండ్లను ఇస్తున్నావు అంటే, నీడని ఇస్తున్నావు అంటే నీకు రాళ్ళు దెబ్బలు కూడా తప్పవు. మీ అందరికీ అదే చెప్తున్నాను. ఎప్పుడైతే ఇది అప్రిషియేషన్ వస్తుందో పొంగిపోవద్దు. ఎప్పుడైతే రాళ్ళ దెబ్బలు పడతాయో కురింగిపోకుండా స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. ఎలా? స్థిత ప్రజ్ఞతతో ఉండాలి. కాన్షియస్ మైండ్ మనకు తెలుసు, సబ్ కాన్షియస్ మైండ్ మనకు తెలుసు, ఇంకా సూపర్ కాన్షియస్లోకి వెళ్ళాలి బతకాలంటే. నాయకుడు సూపర్ కాన్షియస్లో ఉంటాడు. నాయకుడు ఎలా ఉంటాడు? సూపర్ కాన్షియస్లో ఉంటాడు. స్థిత ప్రజ్ఞత కలిగి ఉంటాడు. బ్యాలెన్స్డ్ లైఫ్ కలిగి ఉంటుంది. చెప్పడం కాదు, లైఫ్లో ఒడిదొడుకులు వచ్చినప్పుడు బ్యాలెన్స్గా నిలబడాలి సార్. ఇంపాక్ట్ నాలాంటి మరి లక్షల మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ షఫీ ఒక మోటివేటర్గానే ఉన్నాడు, కానీ గంపా నాగేశ్వర గారు నాలాంటి లక్షల మందిని సమాజానికి ఇస్తున్నారు. అది డిఫరెన్స్. ద రియల్ ఇండియన్ ద గంపా నాగేశ్వర గారు. యా హౌ సార్ క్షమించాలి, మీ గురించి మీ ముందు మాట్లాడకూడదు, క్షమించండి దయచేసి. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి ట్రైనర్ ఉన్నాడంటే, ఒక వ్యక్తి స్పీకర్ ఉన్నాడు, నేనే ఉండాలనుకుంటాడు. కానీ ఎక్కడ సార్ అలా అనుకుంటే బ్రదర్ షఫీ పుట్టేవాడా? బ్రదర్ షఫీ అనే మోటివేషన్ స్పీకర్ వచ్చేవాడా? ఓకే, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.